రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్లింలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనలు చేయడం సరికాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గులాం రసూల్ ఫైర్ అయ్యారు. గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గులాం రసూల్ మాట్లాడుతూ దేశంలోని ముస్లింల పక్షపాతిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచిందని అన్నారు. మొదటి నుండే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ బిల్లు ఆమోదమైన పక్షంలో బిల్లుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. బడుగు బలహీన మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారని అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుపై టీడీపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానాగా ఉండి అబద్ధపు మాటలు మాట్లాడడం సరికాదని గులాం రసూల్ హితవు పలికారు. మోడీ గారిని సంతోషపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మోడీ గారిని నిన్ను సంతోషపరచాలి అని ఆయన సంతకం పెట్టడం, మోడీ గారి కూటమి ప్రభుత్వానికి సంతోషపరచాలి అని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మైనార్టీలు చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ప్రెస్ మీట్ చూశాను నేను. ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, కడపలో ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి అన్యాయం జరుగుతుందని చెప్పని ఒక మౌలానా గారు ప్రశ్నిస్తే, ఆ మౌలానా గారిని తీసుకెళ్లి 14 రోజులు రిమాండ్ వేస్తే, ఈయన ఒక వక్ఫ్ బోర్డు చైర్మన్ మౌలానాగా ఉండి ఖండించాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటులో ఒక రకంగా, రాజ్యసభలో ఒక రకంగా అని అంటే టాపిక్ని డైవర్ట్ చేయడం. సమస్య ఉన్నది ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈయన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సుప్రీంకోర్టుకి వెళ్ళటం ఇది చరిత్ర. నిర్ణయం అనేది భారతదేశ చరిత్రలో ఆయన ఒక మైనార్టీ పక్షపాతి అనటానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. దానికి వాళ్ళకి డైజెషన్ అవ్వట్లేదు. వెంటనే ఏం చేశారు, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభలో పాస్ చేయాలి. మీరు ప్రూవ్ చేయగలుగుతారా? ఆ రోజు రాజ్యసభలో విప్ జారీ చేసి రాజ్యసభకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ చైర్మన్ గారు చెప్తా ఉన్నారు, ఓటింగ్ అంతా అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసిందట. ఇది భారతదేశంలో ఇది మొట్టమొదటిసారిగా వింటాం మేము, ఇప్పటివరకు వెళ్ళా. అంటే ఎక్కడైనా ఎలక్షన్ అయిపోయిన తర్వాత విప్ జారీ చేస్తారంట. ఇప్పుడు ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారు పార్లమెంట్ సాక్షిగా అడిగారు, మీరు ఎక్కడైనా సరే మా ఎంపీలు ఒక్కరైనా సరే తప్పుగా ఓటు వేస్తే మీరు రుజువు చేయండి, మీకు దమ్ముంటే అది బయట పెట్టండి. ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అధికారం మీ చేతిలో ఉంది, వ్యవస్థ మీ చేతిలో ఉంది, మీరు బయట పెట్టండి అంటే ఎవరికి దగ్గర కూడా దమ్ము లేదు. పచ్చ మీడియా ఉంది, ఏమైనా మాట్లాడచ్చు, మన టాపిక్ ఏదైనా డైవర్ట్ చేయొచ్చు, మనం ఏది మాట్లాడితే అది జనం నిజంగా నమ్ముతారు అని ముస్లింలకే మధ్య గొడవ పెట్టి దీన్ని ఎక్కడైతే టాపిక్ను మర్చిపోయి అన్నదమ్ముల్లాగా మెదుగుతున్నటువంటి హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ అనేక అన్నదమ్ముల్లాగా అనేక చట్టాలు తీసుకొచ్చారు గతంలో కూడా. నేను ఎన్ఆర్సీ కూడా వాళ్ళు ఈరోజు మాట్లాడారు, ఎన్ఆర్సీ ఎన్పిఆర్ అని. నేను ఎన్ఆర్సీ గురించి కూడా ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నా. ఎన్ఆర్సీకి సంబంధించి ఆ రోజు ఎన్ఆర్సీ అంటే ఎవరైతే ఈ భారతదేశంలో ఓటర్లు ఉన్నారో వాళ్ళ గురించి కనుక్కోవడం, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు, అదేం తప్పేం కాదు. ఎప్పుడైతే దానికి అనుసంధానంగా ఎన్పిఆర్ని తీసుకొచ్చారో ఇది భారతదేశంలోనే కాదు రాష్ట్రంలో కానీ ఇది తప్పుడు విధానం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకొని మైనారిటీ నేతగా ఆ రోజు మైనారిటీలకు అండగా ఉండాలని చెప్పని అసెంబ్లీ సాక్షిగా దాన్ని తీర్మానం చేసి మేము ఈ ఎన్పిఆర్ని కూడా ఒప్పుకోము, ఎన్ఆర్సీని కూడా ఒప్పుకోమని చెప్పని తీర్మానం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ దమ్ము ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని అడుగుతా ఉన్నా. అది అడగటానికి కూటమి ప్రభుత్వానికి దమ్ముందా అని అడుగుతా ఉన్నా. ఆ ప్రశ్నను అడగటానికి మైనార్టీ శాసనసభ్యులకు కానీ, మంత్రికి కానీ, ఎంపీలకు కానీ ఎవరికైనా దమ్ముందా అని అడుగుతా ఉన్నా. జిల్లా స్థాయిలో కూడా ఒక కలెక్టర్ ఆఫీసర్ని నియమించారు. అంటే ఆ కలెక్టర్ ఈరోజు ఈ గులాం రసూల్కి నచ్చితే ఒక 10 ఎకరాలు ఇవ్వచ్చు, లేదా నాగరాజ్ అన్నకు నచ్చితే 10 ఎకరాలు, నాని అన్నకు నచ్చితే 10 ఎకరాలు, ఎవరికైనా ఆ కలెక్టర్ ఇష్టం రాసేయచ్చు. ఇది ఎక్కడండి? ఏ ధార్మిక ఆధ్యాత్మిక సంస్థల్లో ఏ పార్టీలు కానీ, ఏ వ్యవస్థలు కానీ, ఏ న్యాయ వ్యవస్థలు కానీ ఇప్పటివరకు వెళ్ళాయి? ఈరోజు కూడా లేదే అట్లాంటి సిచ్యువేషన్. మొట్టమొదటిసారిగా మీరు విధ్వంసాలు రెచ్చగొట్టాలని, గొడవలు పెట్టాలని, ఇబ్బందులు పెట్టాలని మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఒక్కసారి పునరాలోచించుకొని మళ్ళా ఈ బిల్లును మీరు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పని సుప్రీంకోర్టుకు మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినట్టు మీరు కూడా వెళ్ళాలని చెప్పని కూడా నేను కోరుకుంటా ఉన్నా. ప్రత్యేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. సుప్రీంకోర్టుకి వెళ్ళి మా మనోభావాలను గౌరవించినందుకు, మాకు మద్దతు తెలిపినందుకు. ఇక్కడ అనేక మంది మత పెద్దలు, కార్పొరేటర్స్ అందరూ వచ్చారు. మా అందరి తరఫు నుంచి, అదేవిధంగా యావత్తు రాష్ట్రం నుంచి కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.